నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చల్సాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, E20 పెట్రోల్ ప్రవేశపెట్టిన తర్వాత 20% ఇథనాల్ కలుస్తుంది పెట్రోల్లో. సో ఇది నాట్ ఏ ప్యూరిఫైడ్ పెట్రోల్ అనేది మనకు తెలిసిన విషయమే. సో ఈ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా దాని తాలూకా దుష్ప్రభావాలు అయితే బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. వెహికల్స్ అనేవి పాడైపోవటం, అంటే దాదాపు సంవత్సరం పైన అవుతున్నట్టుంది E20 పెట్రోల్ ప్రవేశపెట్టి. సో వెహికల్స్ పాడవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్లో చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి, సర్ఫేస్ అవుతున్నాయి. E20 పెట్రోల్కి వ్యతిరేకంగా ప్రజలు కూడా నినదించడం మొదలుపెట్టారు ఆన్లైన్ వేదికగా. సో ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు దీని గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు, దీని గురించి అడిగిన వ్యక్తులు దేశద్రోహులు, యాంటీ నేషనల్స్ అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇదే లైన్, దీని గురించి అడిగే వ్యక్తులు యాంటీ నేషనల్స్. దీని గురించి మీరేమంటారు? మీరు కూడా యాంటీ నేషనల్ కనపడుతున్నారు నాకు. ఇది మీరు ప్రశ్న ఇస్తారంటే మీరు హిందూ మతద్రోహిగా కూడా కనపడుతున్నారు. మీరు హిందూ మతాన్ని చైనాకి మీకు కనెక్షన్ ఉన్నట్టు నాకు ఆయన పరిశీలన చూస్తే నాకు అర్థం అవుతుంది. మీకు మీ ఫేస్ కట్స్ చైనాకి అది అంతా ఇబ్బందిగా ఉందని చెప్పి మీరు కనీసం మీరు హాస్యంగా ఉండొచ్చు, బాధతో మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఒక ప్రశ్న వేస్తే చాలు దేశంలో వాళ్ళు దేశద్రోహులు, హిందూ మత ద్రోహులు, ఇంకోటి అయిపోతారండి. ఇవాళ ఆ పార్టీలో కనీసం ఆ సంఘటన కోసం పాటుపడినా, లేదంటే కనీసం ఆ పాతరం వ్యక్తి అన్నా, కనీసం ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలని నేను మాట్లాడినప్పుడు ఆయన భావంలో పోలవరం మీద కనపడిన వ్యక్తి ఒక ఈయన ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నాను. కానీ చాలా కేటగిరీలకి ఆయన దీన్ని డిఫెండ్ చేయటం, ఆయన మీద నా అనుమానం ఆ క్రోనిక్ క్యాపిటలిస్టులైన అద్దా మోడీజీ వాళ్ళు కూడా ఈయన మీద ఎలవ్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈయనకి పట్టలేదనే అభిప్రాయం కొన్ని చోట్ల ఢిల్లీ వర్గాల్లో ఉంది. మళ్ళీ చాలా డెప్త్ అండి ఇది ఆలోచన మీకు చెప్పేది. ఓకే, అక్కడ ఆర్గనైజేషన్లో డెఫినెట్గా ఆ పార్టీకి కానీ సంస్థాగతంగా RSS కానీ చాలా కరడు కట్టిన నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ పార్టీలో ఇవాళ నెంబర్ 1 స్థానంలో కేంద్ర ప్రభుత్వంలో చెప్పుకోవాలంటే ఫస్ట్ అండి గడ్కరీ గారు. ఆ తర్వాత ఆయన కూడా ఉన్నారు అనుకోండి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఉన్నారు. సరే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు సరే పక్కన. ఇప్పుడు సరే, అది వాళ్ళ పార్టీ కూడా కావాలని ఎలా చేసే విధంగా కూడా కమింగ్ బ్యాక్ దిస్, ఈ దేశంలో ఎవడైనా అడిగి పెట్టారండి? 1.5% మామూలుగా ఉండేది. అన్ని ఇంజన్స్ B6 లేకపోతే మా ముందు ఉందో అన్నీ ఎలా ఉండేది. ఎవడిని అడిగి పెట్టారు? ఏ పరిశోధనలు పూర్తిగా చేసి పెట్టారు? ఏదే దేశంలో పరిశోధన కాదండి, మన దేశంలో ప్రయోగాత్మకంగా. అసలు మీకు తెలుసా, నాకు తెలిసి చాలా కాలం బట్టి కలిపి కొడుతున్న విషయం మాకు తెలియదు. పెట్రోల్ బంకులో పెట్టారా? ఎక్కడ చూసినా ఆదా మోడీ గారు గడ్డమను, ఆదా మోడీ గారు దేశం కోసం పాటుపడ్డారా? మీరు లేకపోతే మీ జీవితం 2014 తర్వాత స్వతంత్రం వచ్చినట్టు ఇవన్నీ ఫోజులు ఉండే. కానీ ఏ రోజన్నా మీకు 20% కడుతున్నాం, మీరు కట్టే దాంట్లో చెప్పి ప్రతి దాంట్లో పెట్రోల్ బంకులో దాని మీద బంక్ కొట్టే దాంట్లో పెట్టారండి? బయటికి చెప్పారు అసలు? అంటే మీకు తెలియకుండానే ప్రజలకు తెలియకుండానే మీ జేబుకి చిల్లు పడతా, మీ బళ్ళకి తుప్పట్టిపోతూ ఉంటాయా? ఓకే, మళ్ళా చెప్తున్నానండి, 1.5% ఉండేది 20%. ఒక ఉన్నత సేవాన్ని వరకు గౌరవిద్దాం. ఏంటి, విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది. చైనాకి 2 లక్షల కోట్లు మోడీ గారు వచ్చినట్టు విదేశీ మార్గద్రవ్యం వెళ్ళిపోయేది అదనంగా మనకి. అంటే వాళ్ళు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ పోగా ఇప్పుడు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆ దిక్కుమాలిన చైనాకి భారతదేశ విదేశీ మార్గద్రవ్యాన్ని అప్పచెబుతున్నాం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పెట్టిన తర్వాత. ఓకే, అంటే అత్యవసరమైన ఇంపోర్ట్స్ అది వేరండి. 10 లక్షల కోట్లకు చేరుకుంది ఇవాళ. అది విదేశీ మార్గద్రవ్యం కాదా? ఇంకోటి, ఇండియాలో విదేశీ మార్గద్రవ్యం ఆయిల్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం? సబ్జెక్ట్ అంటే ఇయర్ టు ఇయర్ 12 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అనుకోండి. కానీ 4 లక్షల కోట్లు ఎగుమతి చేస్తున్నాం, నికరంగా 8 లక్షలు. అంటే రష్యా నుంచి చీప్ ఆయిల్ ఉత్పత్తి చేసుకుని ఈ గుమా వ్యాపారులు విదేశాలకు ఎక్కువ రేట్లు అమ్ముకుని లక్షల కోట్లు లాభం సంపాదిస్తారు. మన ప్రజలు మాత్రం పెట్రోల్ 40 రూపాయలకి తెచ్చుకోలేరా? $115 ఒక క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జమానా ఒక టైంలో పెట్రోల్ 60-70 రూపాయలు, డీజిల్ 59 రూపాయలు, 6 రూపాయలు ఉండేదే. అప్పుడు ఈ 20% లేదు కదా, 1.5% కదా. ఈ 20% కలిపినప్పుడు ఎంత ఉండాలి? ఇవాళ $70 పడిపోయింది కదా, కొంచెం అటు ఇటు. $70 పడిపోయినప్పుడు పెట్రోల్ 40 రూపాయలు రావాలి కదా.
ఓకే. నేను ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పడం అసలు ఏంటిది? 980% ట్యాక్స్ డీజిల్ మీద వేసి లక్షల కోట్లు, 20 లక్షల 25 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి గుమ్మ వ్యాపారులు లోన్లు రద్దు చేసినా ఏం చేసింది? పాత బాండ్లు తీర్చింది. మనం చాలాసార్లు మన పాయింట్, పాత బాండ్లు తీర్చింది. ఆ గ్యాస్ సబ్సిడీ మీద ఇచ్చిన దాంట్లోంచి కొంచెం తీర్చింది. గ్యాస్ సబ్సిడీ మన 400 రూపాయలు ఉండేది కదండి, 900 రూపాయలు చేసి దాంట్లో మిగిలిన దాంట్లోంచి ఏదో బాండ్లు కొన్ని ఇచ్చారంట, కోవిడ్ ఇంజక్షన్ ఇచ్చారంట పక్కన. మరి 25 లక్షల కోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఏమైపోయినాయి డబ్బులు? గుమ్మ వ్యాపారులు రద్దు చేశారు కదా. లేదు దేశబుద్ధి ఏంటో, దేశబుద్ధి అంత చేసింది. 53 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్ళి 223 లక్షల కోట్ల అప్పులు ఈ దేశాన్ని తీసుకెళ్ళి పెట్టారు కదా 2014 నుంచి 2026 వరకు. దేశ ఆదాయాన్ని పన్నులు 300% పెరిగింది కదా. 2014 నుంచి 26 ఒక 300% ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం పెరిగింది కదా. ఏదో అభివృద్ధి కాదు అంత 300% జీతాలు పెరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. ఎంప్లాయీస్కి మాట్లాడమనండి. సరే దీని సమస్యకు వద్దాం. మీరు పూర్తిగా ప్రజలకి ఎడ్యుకేట్ చేసి మీరు ఎందుకని చేయలేకపోతున్నారు? ఇవాళ దీనికి ప్రీమియం పెట్రోల్ అంటే 100% ఆక్టేన్ లేదా ఈ విధానాలు కలపని పెట్రోల్ కూడా పెట్రోల్ బంక్లో దొరుకుతుంది. ఎంతో తెలుసా? 160-170 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఆనాటి అంటే ప్రీమియం అనే క్వాలిటీ ఏదో యాడ్ చేస్తున్నా తీసేసినా మీరు 150 రూపాయలు పెడితే కానీ మాకు ఇవాళ పెట్రోల్ రాదా? 100% ఎథనాల్ ఏమైపోయినాయి ఇవన్నీ? ఓకే. అసలు ఏమవుతుంది ప్రజలకు అర్థమవుతుంది? తుప్పు. ఇవాళ పురోహిత్ గారిని ఒక ఆయన, ఒక 10 వీడియోలు ఆయన వచ్చినాయి. ఇంకొక ఆయన కూడా ఏది హైక్రాస్ ఇన్నోవా కొంటే దాంట్లో ఎన్ని పార్ట్లు ఎన్ని వస్తున్నాయంటే ఏంటి ఖర్చు? బెంచ్ కార్లు కూడా పాడైపోయినాయి, మామూలు కార్లు, స్కూటర్లో అన్నిట్లో. ఇది ఎందుకంటే ఆయిల్ కంటెంట్ కంటే ఎవాపరేట్ దాంట్లో కూడా వాటర్ మిగిలిపోతుందండి, కార్బోరేటర్, ఎన్ని ఇబ్బంది జరుగుతుంది. అంటే ఎన్ని వాహనాలు ఈ దేశంలో, ఎన్ని వాహనాలు 20 నుంచి 25 కోట్ల వాహనాలు ఉంటే పెట్రోల్ వాహనాలు 2 ద్విచక్ర వాహనాలు అత్యధికం. మీరు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ తీసుకోండి, ఈ అత్యధికం ద్విచక్ర వాహనాల్లో ఏమున్నాయండి? 99% పెట్రోలే కదా. పెట్రోల్ వాహనాలు ఇప్పుడు ఈ వాహనాలు 1% కూడా లేవు దేశంలో. డీజిల్ వాహనాలు అసలు పూర్వం ఏదో ఉండేది కానీ లేవు. మరి వీళ్ళందరూ మంచి కార్ల విషయంలో చాలామంది ఇప్పుడు BS6 అని చెప్పి వచ్చింది కదా, దాని ముందు వాహనాలన్నీ ఇప్పుడు బెలను అనేక వాహనాలన్నింటినీ డీజిల్కి కష్టమై పెట్రోల్లోకి మార్చుకున్నారు. ఏం చేయాలి అంటే 2023 లోపల కొనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంది. నేను చెప్తున్నాను, మీరు కానీ మీకు కానీ మీ బంధువులకు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరికన్నా 2023 లోపల కొన్న పెట్రోల్ వాహనం ఉంటే దయచేసి మీరు ప్రశ్నించండి. ఎవడు అబ్బా సొమ్మని ఇలా చేస్తున్నారు ప్రజలకి ఇన్ఫర్మేషన్ లేకుండా. పైగా ఇప్పుడు కొత్త కార్లకు 5,000 వేస్తే మారుతిలో మిగతా చోట్ల ఇస్తారంట. ఇది ఓ పక్కన ఉందండి, ఈ పక్కన తుప్పడుతుంది. ఎన్ని విదేశీ మార్గద్రవ్యం ఆదా చేయడానికి చాలా చేయండి. ఆ దిక్మాల పాకిస్తాన్ లేదా దిక్మాల చైనా విషయంలో మన దిగుమతులు తగ్గించండి. నేను ఇంకోటి చెప్తున్నాను, మీరు మిగతా హైడ్రోజన్ మిగతా పవర్ ఎందుకు చేయలేదు 12 సంవత్సరాల నుంచి? ఎందుకని ఈ వెహికల్స్ ఎందుకు పెంచలేదు? మా CNG మా భూగర్భంలో దొరుకుతాం. మీదంత సంగతి నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంగతి మాట్లాడుతున్నా. మాకెందుకండి? మా CNGకి ఏమండి మాకు అర్థం కాదు. మీకు ఎందుకండి అసలు? పెట్రోల్ అన్నింటిలో 5,000 కన్వర్షన్ కిట్ మాకు డిస్కౌంట్ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి అన్ని కార్లలోనూ కన్వర్షన్ కిట్ పెట్టమనండి. పెట్రోల్ కూడా కొత్తగా వచ్చింది కదండి వెహికల్స్, చిన్న కన్వర్షన్ కిట్లు తెలుసా మీకు? నేనన్నా మా CNG మా దగ్గర దొరుకుతుంది కదా భూగర్భంలో. మాకు 20 రూపాయలకి ఇవ్వండి, 180 రూపాయలు మీ అయ్యే సొత్తని దొబ్బుపోతున్నారు అక్కడ ఇంకెక్కడికన్నా. వాళ్ళు గుజరాత్కి 30 లక్షల ఇళ్ళకి ఇచ్చి మాకేమిటి? నేను ప్రశ్నిస్తాను. నేను ప్రశ్నిస్తే తప్పండి. మా భూగర్భంలో భూమి కుంగిపోతే ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద దొరికే గ్యాస్లో 1/3 ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం ప్రకారం లేదు, మిగతా 50% మాకు రాయల్టీ ఇవ్వాలి, ప్రాఫిట్ గ్యాస్ ఇవ్వాలి కదా. నేను అడుగుతున్నాను, మా పెట్రోల్ వాహనాలకి CNGగా చక్ర వాహనాలంటే మార్చుదాం. మా హక్కు, మా ఆత్మగౌరవం ఇది. ఇవాళ ఇవన్నీ సరిపోనట్టు కొత్తగా 85% అని ఢిల్లీలో బంకులు పెట్టారు. 100 బంకులు పెట్టి 80%, 85% అందులో 18 మార్చి మళ్ళీ పెట్రోల్ బంకులు అంటే అది పెట్రోల్ ఎలా అవుతుంది? ఇథనాల్ బంకులు అనాలి దాన్ని. మీకు పాలల్లోనేమో నేను చెప్పింది ఒకసారి గమనించండి. ఒక 10 లీటర్ల పాలలో 1 లీటర్ నీళ్ళు కలిపితే దాన్ని వేరే అంటాం. 100 లీటర్ల నీళ్ళల్లో 1 లీటరు పాలు కలిపితే దాన్ని పాలు అంటామా? నీళ్ళ కల్తీ అనాలి, పాలు కల్తీ కాదు నేను అంటున్నాను. అదేవిధంగా నాకు అర్థం కాదు, 85% ఎత్తనాలు పెట్టి పెట్రోల్ బంకులు కొత్తది. పెట్రోల్ అంటే ఎత్తనాల్ బంకులు పెట్టామని చెప్పుకోండి. దాని మీద ఇంకో విచిత్రం నమ్మలేనిదని చెప్పనా మీకు? 2026 ఈ జూలై 1 వరకు ఈ దేశం మొత్తం మీద దానికోసం ఫ్లెక్సీ వెహికల్ ఇంజిన్ అని తయారు చేయమన్నారు. మారుతి, రాయల్ ఎన్ఫీల్డ్, కొంచెం స్కూటర్లు కూడా తయారు చేస్తున్నాయి.
ఈ దేశం మొత్తం మీద 3 కార్లు అమ్మారంట మొన్నటి వరకు. పెట్రోల్ వచ్చేసింది, దానికి సరిపడా 85% వాడుకునే కార్లు 3 వాడారంట. ఓకే, మరి 3 కొన్నారంట ఇంతవరకు. నమ్మట్లేదా? 3 ఇండియాలో 3 కార్లు కొందాయి, 3 కార్లు. ఓకే, నేను ఇథనాల్ వినియోగాన్ని ఆహ్వానిద్దాం, విదేశీ మార్గదర్శనం చేద్దామని. ప్రజలకు ఎడ్యుకేషన్ లేకుండా, ఇంజిన్స్ అప్డేటేషన్ లేకుండా వాళ్ళ కోసం వేరేది కన్నా ఇవ్వాలి కదా. ఆ ఇంజిన్లు పాడేయకుండా కొన్ని రోజులు దానికి ఉన్న లైఫ్ 15 సంవత్సరాల లైఫ్ ఉండే వరకు మనం 100% పెట్రోల్ లేదా 98% పెట్రోల్ ఇవ్వాలి కదా. వాళ్ళని అడగకుండా మేము ఇచ్చేసాం, ఇదేం గొడవ అండి. ఇప్పుడు కొత్తగా నేను ప్రకటించారు 100%గా తీసుకొచ్చామని. తీసుకురండి, దానికి సరిపడా ఇంజిన్లు తయారు చేయించండి ఫస్ట్. మీరు అర్థం కాదు, ముంగల పెట్రోల్ పోసేసి ఇంజిన్ తర్వాత మార్చుకోమంటారా? ఇంజిన్ తయారు చేసిందా పెట్రోల్ పోసి? నేను అడుగుతున్నానండి. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, మీకు కడుపులో సర్జరీ చేశారు, మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత ఏమన్నా చేసుకో, ముందర ఆ ట్యాబ్లెట్ సర్జరీ తర్వాత వేయాల్సిన ట్యాబ్లెట్లు ముందర వేసేసుకున్న తర్వాత సర్జరీ చేయమంటారా? సర్జరీ తర్వాత మీకు రిహాబిలేషన్ ఉంటుంది. మీకు అర్థం అంటే మీకు ఎవరికైనా కాళ్ళు ఇరిగింది అనుకోండి, కాళ్ళు ఇరిగిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత రిహాబిలేషన్ నడిపిస్తారు. సర్జరీ చేయకుండా నడిపిస్తారా? నడిపించరు కదా. విచిత్రం ఉందా? వెనక మన రోగం ఉందా? నాకు విచిత్రంగా ఉంది ఇది. అందుకని ప్రజలు దయచేసి మీలో ఎవరన్నా మీ బంధుమిత్రులు, మళ్ళీ చెప్తాను, పెట్రోల్ వెహికల్స్ వాడేవాళ్ళు ఉంటే దయచేసి ఇది అందరికీ చెప్పండి. ఈ దేశ కనీసం మన ప్రభుత్వ ఒక బాధ్యత, మనందరికీ ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఆ దివిజ్ మంగళ మోడీ గారి స్వరూపాన్ని, వాళ్ళ బాస్ అదానీ గారు కదా అద్దానీ గారు, ఎవరు స్వరూపాన్ని చూడాలి మనకు తెలియదు, కానీ దయచేసి వీరందరికీ ప్రజలకు తెలియచేయండి దీని మీద వచ్చే లోపాలు ఏంటి. అలాగే కొన్ని ఇంజిన్స్ మార్చుకునే, ఇప్పుడు కూడా 5,000 పెట్టుకుంటే ముందర చెప్తే మార్చుకుంటారేమో ప్రజలు. పైగా ఇవాళ పెట్రోల్ ఎంత అమ్ముతున్నారండి? లీటర్ ఎంత? 114 రూపాయలు ఎంతో, 114, 113, 15 ఎంత ఉంది. ఇది 80% పెట్రోల్ రేటు, ఇథనాలు కలిపిన రేటు కాదు. అప్పుడు 70 క్రూడ్ ఆయిల్ 70 ఉండగా. దయచేసి గమనించమని చెప్తా ఉన్నాను. దయచేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. ప్రశ్నిస్తే కేసులు పెట్టి దుర్మార్గంగా వాళ్ళ గొంతు నొక్కటానికి కాదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఉందే హిట్లర్ రాజ్యం కాదు. హిట్లర్ రాజ్యానికి తాతరా తయారైందండి కొన్ని చోట్ల, కాదు కానీ అలా తయారైంది. ఎందుకంటే ప్రజల్లో మౌనం. మీకెందుకు మాట్లాడగానే హిందూ మతం, అసలు ఈ పెట్రోల్కి హిందూ మతానికి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. మీకు నవ్వుగా ఉంది కానీ మాకు మన కోసం 1000 రూపాయలన్నా పర్వాలేదు. ఒక జోక్ చూశాను, ये गे है हमारा मोदी, हमारा आधा बोलते मैं कर लेता हूँ, मैं 1000 रुपये है तो भी మాకేం పర్వాలేదు, పెట్రోలు దేశం కోసం హిందూ మతం కోసం త్యాగం చేస్తామని మాట్లాడుతుంటే ఆ పక్కన ఏదో అరుస్తుంటే పోలీస్ అన్నాడు, ముందర 100 రూపాయలు హెల్మెట్ సరిగ్గా కొనుక్కోయా, సరిగ్గా లేదు, మూడిపోయింది అన్నాడు. ఇంకొక వీడియో కూడా ఎక్కువ వైరల్ అవుతూ ఉంటుంది సార్. మాకు మందిర్ స్కూల్ నై చెయ్యే, దవాఖానా నై చెయ్యే, మందిర్ చెయ్యే అని చెప్పి ఒక అతను అరుస్తూ ఉంటాడు. అంటే మాకు స్కూలు లేదంటే హాస్పిటల్ కన్నా మాకు మందిరమే ముఖ్యం అని. అవునండి, ఇలాంటి వ్యక్తులు కూడా అలా ఉంటామండి. మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు హిందూ మద్రోహి అవుతారు. అరే అతను మాట్లాడుతున్నాడు తప్పేంది అని. సరే, వాళ్ళు ఉత్తర ఆర్య సనాతనవాదం, అది మనది హైందవ ధర్మము. వెంకటేశ్వర స్వామిని, దేశాలమ్మనే, మా ఊళ్ళమ్మనే, ఎల్లమ్మనే, మైసమ్మనే, షిరిడి సాయిబాబాని, అయ్యప్ప స్వామిని. సార్ చాలా తెలివిగా మీరు హిందూ మతంలో కూడా విభజన తీసుకొస్తున్నారు కదా. నేను తీసుకురాలేదు. ఇక్కడ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఉత్తరానికి ఒక ఆలయానికి వెళ్ళి, సగం కట్టిన ఆలయం దగ్గరికి వెళ్ళి, మా వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి మేము అందరం తిరుపతి నుంచి వెళ్ళిపోయి ఈ ఆలయంకి వచ్చేస్తాను, మన ఆంధ్రప్రదేశ్ యొక్క కాదు, మేమందరం పూజించే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మాట్లాడినప్పుడు ఆ ప్రశ్న వేయాల్సింది. అప్పుడు మేము లోపల పెట్టేస్తారు. నా దేవుడు మేము నా ప్రపంచంలో, భూగోళంలో, అంతర్జాతీయ ఎక్కడన్నా తీసుకున్నా నేను అత్యంత పవిత్రంగా భావించే ప్రాంతం, ఆ పవిత్ర స్థలం తిరుమల. నేను పూజించే దేవుడు అత్యంత ఆయిష్టవాది. కొంతమంది దేవుడు నేను గుర్తించబోవచ్చు, నా ఇష్టవాది. అదేంటది? ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. నేను తెలుగు జాతి, నా ప్రపంచంలో కావాల్సిన మానవీయత తెలుగు జాతి. ఆ తర్వాత అందరూ మన దేశంలో అందరు వర్గాలు కలిసి ఉన్న దేశం నెంబర్గా ఉండాలి నాది. దానికోసం మీరేమనుకోండి, నాకేమైంది? నా దేవుడు మేము ఊహించుకోవద్దా? మీ అందరం ఇక్కడ వదిలేసి ఎవరో ఉత్తరాది సనాతనవాది గారు చెప్పినట్టు మా దేవుళ్ళు ఇక్కడ అయిపోయారు, మేము వెళ్ళి ఉత్తరాదిలో దేవాలయం చుట్టూ తిరుగుతా గిడుగుడుగా 17 కోట్ల మంది తిరిగి ఈ దేశంలో నా గొప్ప ప్రతిష్ఠున్న దక్షిణ దేవాలయాలందరినీ పక్కన పడేయాలా మేము?
మహిమ ఎక్కడ ఉందో నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప కళావంతమైన ఇది కాకుండా బహు అద్భుతమైన మహిమ గల దేవాలయాలు, మహిమ గల దేవుళ్ళు మా దక్షిణాదిలో ఉన్నారు. నా ఇష్టం, ఓకే, ఖచ్చితంగా మా హక్కది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.